నమస్కారం అండి. నమస్కారం సార్. మేము మెలీనా సీడ్స్ బెంగళూరు నుంచి వచ్చామండి. మీ పేరండి? నా పేరు పూరిమెట్ల అయ్యమారావు అండి. మీది ఏ ఊరండి? వెల్లటూరు అండి. ఏ మండలం? వల్లాపల్లి మండలం. మీరు వేసిన ఈ విత్తనం ఏ విత్తనం అండి? ఇది మెలీనా వాళ్ళది 116 అని. మెలీనా సీడ్స్ జమునా 116. ఎక్కడ తీసుకున్నారండి? ఎనకొండ జయలక్ష్మి కొట్లో తెచ్చామండి. జయలక్ష్మి వెంకటరెడ్డి గారి దగ్గర తీసుకొచ్చాం. మీరు ఫస్ట్ మొలక నారు మీరు ఎక్కడ పోసుకున్నారు? ఇక్కడ మా ఎలక్ట్రూలోనే. మీరు సొంతంగా నేల మీద పోసుకున్నారు. మొలక శాతం ఎట్లా ఉందండి? మొలక శాతం 90% బాగానే ఉందండి. తర్వాత ఎన్ని రోజులకి నాటేశారు? మేము 40 రోజులకి నాటామండి. 40 రోజులకి నాటారు. అచ్చు ఎంత పెట్టారండి? సాలుకి ఇప్పుడు మామూలుగా 34 పెట్టామండి. ఇది 36 అంగనాల దాకా వేయాలండి. అచ్చు 36 అంగనాల దాకా 40 అంగనాలు కానీ వేసుకొని కొంచెం ఎడంగా నాటుకోవాలండి. మొక్క 2 వల్ల 36 కానీ 40 కానీ వేసుకొని మధ్యలో మొక్క వేసుకోవాలి. మొక్క కాడి నుంచి కూడా ఇప్పుడు వరకు ఎట్లా ఉంది వెరైటీ బాగానే ఉందండి. ఇప్పుడుకి బాగానే ఉంది. కొంచెం తాలు తక్కువగా ఉండిద్ది. జమునా 116 అనే వెరైటీని 36 కానీ 40 కానీ పెట్టుకొని మధ్యలో మొక్క వేసుకొని నాటుకోవాలి. మొక్క నాటిన దగ్గర నుంచి చివరి వరకు కూడా 10 కట్టలతోటి సరిపెట్టాలి. ఎక్కువ బలం మంది వేయకూడదు. స్టార్టింగ్ దుక్కిలో గొర్రెపెంట కానీ వానపాములు ఎరువు కానీ వేసుకొని బలం కట్టలు తక్కువ వేసుకోవాలి. మీరు బలం కట్టలు ఎన్ని తక్కువ వేసుకుంటే అంత మీకు దిగుబడి పెరిగిద్ది, చేను క్వాలిటీ బాగుంటుంది. ఎన్ని కట్టలు వేసారు మీరు ఈ పైరుకి? మేము 20 దాకా వేసి ఉంటామండి. 20 దాకా ఎక్కువ వేసారు. నేను చెప్పేదానికంటే మీరు ఎక్కువ వేసాం. కాపు చిక్కదనం కానీ ఇది అన్ని ఎట్లా ఉండేవి? మీకు ఇంత ముందర వేరే వెరైటీలు చాలా వేసి ఉంటారు కదా మీరు, వాటికి దీనికి ఏంటి తేడా? బాగానే ఉందండి. ఇది కాపు చిక్కదనం కానీ కాయ సైజు కానీ బాగానే ఉంది. కాపు చిక్కదనం ఉంటుంది, కాపు బాగా సైజు వస్తుంది. కాయ కొద్దిగా తాలు తక్కువగా ఉండిద్ది. అది క్వాలిటీ బాగానే ఉంటుందండి. ఈ మా మెలీనా సీడ్స్ కంపెనీలో 32 వెరైటీలు ఉన్నాయండి. ప్రతి వెరైటీ ప్యాకెట్ మీద ఇదిగోండి చూడండి QR కోడ్ ఉంటుంది. ఈ QR కోడ్ని మీరు మీ సెల్లులో ఆండ్రాయిడ్ సెల్లులో స్కాన్ చేసి మీ సెల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఈ ప్యాకెట్లో ఏ వెరైటీ ఉంది, దీని జెనెటికల్ ప్యూరిటీ ఎంత, జర్మినేషన్ ఎంత, మొలక శాతం ఎంత వస్తుంది, దీని ప్యూరిటీ ఎంత ఉంటుంది అనేది మీరు ఆన్లైన్లో చూసుకోవచ్చు. ఈ QR కోడ్ అనేది మీరు మార్కెట్లో ఏ కంపెనీ కూడా ఇవ్వదు. దీంట్లో వచ్చేది ఆన్లైన్లో మీకు వచ్చే దీని రిపోర్టు మీరు ఇది వాస్తవం కాదా అనేది చూసుకోవాలంటే మీరు దాన్ని టెస్ట్ చేసి విత్తనాలు నారు చల్లుకున్న తర్వాత దీన్ని మీరు చూసుకోవచ్చు. బలం కట్టలు ఇది చాలా తక్కువ వేసుకోవాలి. ఎంత తక్కువ వేసుకుంటే అంత బాగా పండిద్ది ఈ వెరైటీ. ఇప్పుడు మనతో పాటు మన జయలక్ష్మి సీడ్ ఏజెన్సీస్ వెంకటరెడ్డి గారు వస్తున్నారు. మీరు అక్కడే కదా సీడ్ తీసుకున్నారు. ఆయన మాటల్లో విత్తనం గురించి తెలుసుకుందాము. ఇంకా ఈ వెరైటీ గురించి మీ అభిప్రాయం ఏంటండి? మీరు ఎట్లా ఉందనుకుంటున్నారు? మీ తోటి రైతులకి మీరు ఈ విత్తనం గురించి ఏం చెప్తారు? చెప్పాం బాగానే ఉంటుందని చెప్తామండి. బాగానే ఉంటుందని చెప్పి 2-3 వేసాము. బాగానే ఉంటుందని 2-3 తీసుకొని వేసాం. మీ తోటి రైతులు వచ్చి చూస్తున్నారా ఈ వెరైటీ? మనతో పాటు వినుకొండ జయలక్ష్మి సీడ్ ఏజెన్సీ వెంకటరెడ్డి గారు ఈ ఫీల్డ్ విజిట్కి వచ్చారు. వారి మాటల్లో ఈ వెరైటీ యొక్క క్యారెక్టర్ కానీ దీని పర్ఫార్మెన్స్ గురించి వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే రెడ్డి గారు. నమస్తే అండి. ఇది జమునా 116 అండి. ఈ వెరైటీ మీరు ఎట్లా ఉంది, దీని గురించి మీరు మీ అభిప్రాయం చెప్పండి మీ మాటల్లో. వెరైటీ కింద నుంచి కాపు ఉందండి. ఎక్కడ కూడా వైరస్ తక్కువ ఉంది, కాపు చిక్కదనం ఉంది, రంగు బాగుంది, ఎక్కడ కూడా తాళ్ళు లేదు, క్వాలిటీ బాగుంది. ఇంతవరకు కోత కొయ్యలేదండి. ఫస్ట్ కోత కూడా కొయ్యలేదు, కానీ కింద నుంచి కూడా తాలు అనేది లేదు, డ్యామేజీ లేదు, ఒక్క తాలుకాయ కూడా లేదు. కింద నుంచి కూడా మంచి చిక్కదనం కాపు. హైటు 3.5 నుంచి 4 అడుగుల దాకా ఉంది హైటు. చేను కూడా యూనిఫామిటీ ఉంది. వెరైటీ బాగుంది, ఎక్కడ కూడా వైరస్ మొక్కలేదు, కింద నుంచి కాపు ఉంది.
కోత కోస్తే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇంకొక రెండో తంతి స్టార్ట్ అవుతుంది ఇది. మీరు రైతు సోదరులకి మీ సలహా మీ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చెప్తారు? ఈ వెరైటీ నేను 4 సంవత్సరాల నుంచి అమ్ముతున్నానండి. ప్రతిసారి కొత్త రైతులకి మోటివేషన్ చేసి మేము ఇస్తానే ఉన్నాము. ఒక్క రైతు కూడా మాకు వచ్చి ఈ వెరైటీ మీరు ఇచ్చారు ఇలా ఉంది బాగలేదని కంప్లైంట్ చేసిన రైతు లేడు. ఆ ఇంట్రెస్ట్ తోటే మళ్ళీ ఇప్పుడు కూడా చూద్దామని మీరు పిలవగానే నేను చూడాలని ఇంట్రెస్ట్తో వచ్చాను ఇక్కడికి. చాలా హ్యాపీగా ఉంది, రైతు హ్యాపీగా ఉన్నాడు, చాలా బాగుంది. మళ్ళీ మేము మోటివేషన్ చేసి ఇవ్వడానికి మాకు పూర్తి నమ్మకం ఉంది, వెరైటీ మీద ధైర్యం కూడా ఉంది. ఇంకా ఎక్కువ మంది రైతులకి మా వెరైటీని రికమెండ్ చేసి ఇవ్వగలరా? చేస్తామండి, ధైర్యంగా ఇవ్వగలరా? ధైర్యంగా ఇవ్వగలం, ధైర్యంగా రైతుకు నమ్మకం చెప్పి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. మాకు చాలా ధన్యవాదాలు రెడ్డి గారు. ధన్యవాదాలు.